ఇప్పుడు మనం వేదాంత నియమంలో 62వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చూద్దాం. నా జీవ బ్రహ్మణోర్భేద స్ఫూర్తిరూపేణ విద్యతే స్ఫూర్తిభేదే నమానం స్యాత్ ఇది వేదాంత నియమ. ఏమంటున్నాడు ఇందులో? జ్ఞానం విషయంలో జీవ బ్రహ్మలకు ఇద్దరికీ కూడా తేడా లేదు. వీళ్ళిద్దరి మధ్యన తేడా ఉన్నది అని చెప్పటానికి ఏ రకమైనటువంటి ప్రమాణము కూడా లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, జీవబ్రహ్మేణ, జీవాత్మకి పరమాత్మకి ఇద్దరికి కూడా నా భేద, ఇద్దరికి మధ్య భేదము అనేది లేదు. జ్ఞానం విషయంలో ఇద్దరు ఒకటే. జ్ఞానం విషయంలో ఒకటే ఏమిటండి? నిన్న మనం చెప్పుకున్నాం, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా, అంతకన్నా ఏమీ లేదు, ఆ రెండింటి మధ్యన తేడా కూడా లేదు అని ముండకోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆచార్యుల వారు. జ్ఞానం విషయంలో ఈ రెండింటికి తేడా లేదు. అసలు జ్ఞానము అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని గురించి పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకోవటము, దాన్ని జ్ఞానము అని అంటారు. ఏదైనా ఒక విషయాన్ని గురించి పూర్వాపరాలు రెండు కూడా పూర్తిగా తెలుసుకోవటము, దీన్నే జ్ఞానము అంటారు. పూర్వాపరాలు తెలుసుకోవటము అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువు ఉన్నది అనుకోండి, ఆ వస్తువు వల్ల మనకి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక విషయాన్ని గురించి, ఒక వస్తువుని గురించి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, దీన్నే పూర్వాపరాలు అని అంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవటాన్నే జ్ఞానము అంటారు. ఈ జ్ఞానము అనే విషయానికి గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏది జ్ఞానము? ఏది జ్ఞానము అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మనం తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది అనుకున్నాం మనం. ఒకటి సామాన్యమైనటువంటి జ్ఞానము, రెండోదేమో సామాన్యమైన జ్ఞానము అంటే లౌకికంలో మనం వాడుకునే వస్తువులను గురించి, ఆ వస్తువు ఎలా వాడుకోవాలి, దాని యొక్క లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటమే జ్ఞానము అంటారు. కానీ రెండవ జ్ఞానం ఏమిటి అంటే పరాజ్ఞానము అన్నారు. పరాజ్ఞానము అంటే ఈ చరాచర జగత్తంతా భగవత్ స్వరూపమే, అంతకన్నా ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవటమే పరాజ్ఞానము అని అంటారు. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవటం ఎట్లా? ఏం చెప్పారు? అసలు ఏం తెలుసుకున్నాం? ఈ జ్ఞానం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమన్నాం మనం? ఈ చరాచర జగత్తులో సర్వము పరబ్రహ్మ స్వరూపమేనయ్యా. సర్వము పరబ్రహ్మ స్వరూపము అంటే నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు, బ్రహ్మము అంటే ఏమిటి అన్నప్పుడు అక్కడ సత్యకామ జాబాలికి ఆ బ్రహ్మోపదేశం జరిగింది. ఆ బ్రహ్మోపదేశంలో బ్రహ్మం మొత్తం 4 పాదాలుగా ఉంటుంది అని చెప్పినా ఇక్కడ మొట్టమొదటి ఆబోతు మొట్టమొదటి పాదాన్ని చెబుతుంది. ఏముంటుంది? ఈ జగత్తులో ఉన్నటువంటి 4 దిక్కులు కూడా పరబ్రహ్మ స్వరూపమేను అంది. 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏమండి, కేవలం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణమే పరబ్రహ్మ స్వరూపమా?
మరి మూలలు ఉన్నాయి కదా, అవి కాదా? అలా ఏం కాదు. ఇక్కడ 4 దిక్కులు అనేది మామూలుగా మాట వరసే చెప్పినటువంటిది. ప్రతి విషయాన్ని కూడా అంత వివరంగా చెప్పవలసిన అవసరం అక్కడ ఉండదు. వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని, ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాన్ని మనం వివరించి చెప్పుకుంటాం. చూడండి, మనం వివరించి చెప్పుకోవాలి. సామాన్యమైనటువంటి మానవుడికి అర్థమయ్యే విధంగా మనం చెబుతాం దాన్ని. ఇక్కడ 4 దిక్కులు అంటే దశ దిశలు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దశ దిశలు అంటే ఏమిటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, ఈ 10 దిక్కులు కూడా పరబ్రహ్మస్వరూపమే. 10 దిక్కులు పరబ్రహ్మస్వరూపమే అంటే బ్రహ్మము కానటువంటిది ఈ జగత్తులో ఏదీ లేదు అనే అర్థం ఇక్కడ. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. సరే, బ్రహ్మం కానటువంటిది ఏమీ లేదు, దశ దిశలు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి సంగతి ఏమిటి? లోకంలో ఉన్నటువంటివి అంటే ఏమిటి? ఇక్కడ మనకి లోకంలో అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి? అందుకే 2వ పాదంలో చెప్పారు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే. పిపీలికాది బ్రహ్మ పర్యంతము పరబ్రహ్మస్వరూపమే. పిపీలికాది బ్రహ్మ పర్యంతము పరబ్రహ్మస్వరూపమేను అన్నారు. కాబట్టి చరాచర జగత్ అంతా కూడా పరబ్రహ్మస్వరూపమే. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరబ్రహ్మస్వరూపము. కంటికి కనిపించేవి, కంటికి కనిపించనటువంటివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, అన్నీ పరబ్రహ్మస్వరూపమే. ఈ జగత్తంతా బ్రహ్మమే తప్ప ఇంకోటి ఏది కూడా లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది 2వ పాదం. 3వ పాదం ఏం చెప్పాడు? ఈ లోకంలో ఉన్నటువంటివే కాదయ్యా, పై లోకంలో ఉన్నటువంటివి, ఇతర లోకాల్లో ఉన్నటువంటివి కూడా పరబ్రహ్మస్వరూపమే. ఇతర లోకాల్లో ఏమున్నాయి? ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు, ఇవన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమేను అన్నాడు. ఇది 3వ పాదం అన్నాడు. ఇక 4వ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి, అంతేకాదయ్యా, నీ శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇవన్నీ కూడా శ్రవణము, వాక్కు, నేత్రము, శ్రోత్రము, స్పర్శ, ఇవన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే. అంటే సాక్షాత్తు నువ్వు కూడా పరబ్రహ్మమేనయ్యా అని చెప్పాడు. ఇప్పుడు మొత్తం మీద ఏం చెప్పాడు చూడండి, దశ దిశలు పరబ్రహ్మస్వరూపమే. ఈ జగత్తులో కనిపించేటువంటి అన్ని జీవరాశి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ పరబ్రహ్మస్వరూపమే. 4వది వచ్చి నీ శరీరంలో ఉన్న ప్రాణము, వాక్కు, శ్రోత్రము, ఇవి కూడా పరబ్రహ్మస్వరూపమే. ఈ విషయం తెలుసుకోవటమే జ్ఞానము అన్నారు. అదే భగవానుడు చెప్పాడు గీతలో. అర్జునుడికి చెప్తూ అంటాడు, ఓ అర్జున, సర్వము నేనేనయ్యా అన్నాడు. ఉన్నంతా నేనేనయ్యా, అసలు ఇంకోటి ఏం లేదు, ఉన్నదంతా నేనే అని అంటూ తేలికగా అర్థం కావడం కోసం చెప్పాడు, చంపేది నేనే, చచ్చేది నేనే. నువ్వెవడు అయ్యా అసలు యుద్ధం చేయటానికి? అర్జునుడు యుద్ధం చేయను అన్నాడు కదా, అసలు నువ్వెవరు యుద్ధం చేయటానికి? ఏం చేస్తావు ఇక్కడ? ఇక్కడ చంపేది నేను, చచ్చేది నేను, కేవలం నువ్వు నామమాత్రము అంతేను, అంత తప్పించి నువ్వు చేసేది ఏం లేదయ్యా అన్నాడు. కాబట్టి చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానం విషయంలో
మరి పరమేశ్వరుడు అంటే జ్ఞానస్వరూపము అని గతంలో మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్యన ఏదైనా తేడా ఉన్నదా జ్ఞానం విషయంలో అంటే ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. పరమేశ్వర స్వరూపానికి ఏ లక్షణాలైతే మనం ఆపాదిస్తూ ఉన్నామో అవే లక్షణాలు జీవాత్మకు కూడా ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా. చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నది కాబట్టి దాన్ని పరమాత్మ అని అంటూ ఉన్నాం. అలా కాకుండా కేవలము జీవిలో ఉన్నటువంటి ఆత్మ, అది కూడా ఆ పరమాత్మ యొక్క అంశే. ఆ పరమాత్మ యొక్క అంశే అది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అన్నాడు. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ యొక్క అంశయే జీవాత్మ. దానికి దీనికి తేడా అనేది ఏమీ కూడా లేదు, అంతా ఒకటే. ఈ విషయంలో జీవాత్మకి పరమాత్మకి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదయ్యా అని అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ భగవత్పాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇప్పుడు జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు పరమాత్మ, జీవిలో ఉన్నవాడు జీవాత్మ అని చెప్తున్నారు, రెండు ఒకటే అన్నారు. మరి అంత పెద్ద పరమాత్మ స్వరూపం ఇంత చిన్న జీవిలో ఎందుకు ఉన్నది? దీనికి గతంలో చెప్పుకున్నాం మనం. ఆ పరమేశ్వరుడు మానవ దేహాన్ని సృష్టించాడు, అంటే జీవుల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అని భావన చేసినటువంటి వాడై బ్రహ్మరంధ్రం గుండా ఆ జీవిలో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించి ఆ జీవి పొందుతూ ఉన్నటువంటి సుఖము దుఃఖము అన్నీ కూడా తాను అనుభవిస్తూ ఆ జీవి యొక్క దేహంతో మమేకమైపోయి నేను అంటే దేహము అని భావన చేస్తున్నాడయ్యా. అంతకన్నా ఇంకేమీ లేదు. నేను అంటే దేహం కాదు. వాళ్ళు అనుకోవాలి నేను అంటే దేహం కాదు, మరి ఎవరు? నేను అంటే ఆత్మని అనే విషయం తెలిసినటువంటి రోజున అదే జ్ఞానోదయం కావటము అంటారు. నేను అంటే దేహం కాదయ్యా, నేను అంటే ఆత్మ అనే విషయం ఈ మానవుడికి తెలిసినటువంటి రోజున తనలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో అది కూడా పరమాత్మ స్వరూపమే అనే విషయం అతడికి అర్థమవుతుంది. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం అనేది పటాపంచలైపోయిందో అప్పుడు తెలుస్తుంది ఆ విషయం. అది అలా ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అతడు మోక్షం పొందుతాడు. నేనే పరమాత్మ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం కనుక ఆయన తెలుసుకుంటే ఆయన మోక్షం పొందుతాడు, ఆ జీవి మోక్షం పొందుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జీవాత్మ అది మోక్షం పొందటం అంటే అదేదో ఎక్కడి నుంచో మోక్షం అనేది రాదు మన కోసం. ఇవన్నీ ఒట్టి మాటలు. మీరు మోక్షం పొందాలంటే ఈ పనులు చేయాలి, ఏమీ అవసరం లేదు. నిన్ను నువ్వుగా గుర్తించాలి. అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అనే విషయం నీకు తెలిస్తే చాలు. అది కూడా మనసా వాచా కర్మణ. చరాచర జగత్తంతా నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే, అదే నేను. అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని మనసా వాచా కర్మణ తెలుసుకోవాలి. ఈ చరాచర జగత్తంతా నా నుండి ఆవిర్భవించింది, మళ్ళీ నాలోనే లీనమైపోతూ ఉన్నది. ఈ విషయాన్ని అతడు పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి మరుక్షణంలో అతడి యొక్క జీవాత్మ తన యొక్క స్వస్థానాన్ని చేరుకుంటుంది. అదే మోక్షం అంటే. ఏ మార్గం గుండా అయితే శరీరంలోకి ప్రవేశించిందో ఆ మార్గం గుండానే నిష్క్రమించి ఆ మార్గం గుండానే బయటికి వెళ్తుంది. నిష్క్రమించి తన యొక్క స్వస్థానాన్ని చేరుకుంటుంది. ఏ మార్గంగా ప్రవేశించింది? బ్రహ్మరంధ్రం గుండా ఆ పరమేశ్వరుడు మానవ దేహంలో ప్రవేశించాడు అని చెప్పుకున్నాం. కాబట్టి అదే మార్గం గుండా బ్రహ్మరంధ్రం గుండానే
ఈ జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో తన యొక్క స్వస్థానం ఏమిటి? తాను పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలో లీనమైపోతుంది. అదే మోక్షము అన్నారు. కాబట్టి ఇలా జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయాన్ని మనం గుర్తించాలి. జ్ఞాన విషయంలో ఈ రెండింటి మధ్యన ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు అనే విషయాన్ని చెబుతూ ఇంకో మాట కూడా చెప్పారు. ఈ రెండింటి మధ్యన తేడా ఉన్నది అని చెప్పడానికి ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణము అనేది లేదయ్యా, రెండు ఒకటే అనే విషయాన్ని మళ్ళీ నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు.